తన భూమి కోసం హక్కుదారుడు నిరంతరం పోరాటం చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదు. భీమిలి తాలూకా ఆనందపురం మండలం కనమం గ్రామంలో లెంక అచ్చిబాబునకు 3 ఎకరాల 68 సెంట్లు డి పట్టా భూమి కేటాయిస్తూ 1982లో ప్రభుత్వం మంజూరు చేస్తూ పత్రాలను అందజేసింది. అచ్చిబాబు అనంతరం వారసులుగా లెంక ఈశ్వరరావు, లెంక కనకరాజు, గుమ్మడి రత్నం, గన్రెడ్డి చిన్నతల్లి సాగులో ఈ భూమి ఉంది. ఈ భూమిలో జీడి మామిడి సాగు చేస్తున్నారు. కనమం గ్రామం అభివృద్ధి నిమిత్తం ఏపీఐఐసి ల్యాండ్ ఎక్విజిషన్ పేరిట 2 ఎకరాల 64 సెంట్లు భూమిని అడిగింది. ఇందుకోసం గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ వేణుగోపాల్ భూ హక్కుదారులను ఒప్పించారు. ఆ ప్రాంతంలో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. భూమికి సంబంధించిన హక్కుదారునకు మిగిలిన భూమి 1 ఎకరా 4 సెంట్లు హక్కుదారునికి హక్కు కల్పిస్తూ ఇక్కడే ఇల్లు కట్టుకునేందుకు అనుమతించింది. అయితే భూ హక్కుదారుకు ఎటువంటి వ్రాతపూర్వక పత్రం అందజేయలేదు. కేవలం అధికారుల మాట భరోసాతోనే భూ హక్కుదారులు ఒప్పందమయ్యారు. తరువాత ఎంఆర్ఓ బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఏపీఐఐసి ప్రతిపాదన ప్రకారం రైతు భరోసా కేంద్రం నిర్మించేందుకు ఒక ప్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించగా ప్రతిపాదిత ప్రాంతంలో నిర్మించకుండా వేరొక ప్రాంతంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి ప్రభుత్వాన్ని భూ హక్కుదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు అనేది భూ హక్కుదారుల ప్రధాన ఆరోపణ. మా నాన్నగారు లెంక అచ్చిబాబు, సన్నాపు గంగులు సార్. మేము కనమం గ్రామం, ఆనందపురం మండలం, భీమునిపట్నం తాలూకా అండి. మా నాన్నగారికి 82లో డి పట్టా భూమి ప్లస్ మొత్తం 3 ఎకరాల 68 సెంట్లు మా నాన్నగారి పేరున మంజూరు చేసినారు. అప్పటి నుంచి మా నాన్నగారు జీడి తోట సాగు చేస్తూ ఈ భూమిలో జీవనం సాగించేవారు. ఆ తర్వాత మా నాన్నగారు 2017లో చనిపోవడంతో ఆ వారసత్వంగా మేము భూమిలో ఉంటున్నాం. ఉండేటప్పుడు ఈ భూమి పైన 2 ఎకరాల 64 సెంట్ల భూమిని ఏపీఐసి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయటానికి గ్రామ సభలో చెప్పడంతో ఆ రోజు రికార్డు మొత్తం పట్టుకొని అప్పుడున్న ఎంఆర్ఓ ఈశ్వరరావు గారికి మేము రికార్డు అంతా సబ్మిట్ చేసాం. అప్పుడు ఉన్నది 498A 2016 ఆర్సీ నెంబర్లో మా పేర్లు నమోదు చేసినారు. తర్వాత ఈ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ నష్టపరిహారం మాకు రాకపోయినా ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు వేయలేదు అని చెప్పడంతో మేము ఎప్పుడో వస్తాలే అని చెప్పేసి మేము చూస్తున్నాం. ఈలోగా ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వ్యక్తులు ఈ భూమి మాది అంటూ ఆ భూమి వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు, మాకు సంబంధం వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మా పేర్లు ఆ లిస్టులో తొలగించి ఈ ఎంఆర్ఓ వాళ్ళే మేనేజ్ చేస్తూ మా పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు నమోదు చేయడం జరిగిందండి వైసీపీ ప్రభుత్వంలో. అది జరిగింది. అది అలా ఉండగా కిందన ఉన్న భూమిలోనూ అప్పుడున్న ఎంఆర్ఓ వేణుగోపాల్ గారు మాకు రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, వాటర్ ట్యాంక్కి 30 సెంట్ల భూమి కావాలి, అది ఎక్కడ అంటే కుదరదు, ఊరికి దగ్గరలో రోడ్డు పక్కన ఉంది కాబట్టి మీ భూమిని అడిగాము, ఇమ్మని చెప్పేసి అప్పుడు అడిగితే మేము ఇవ్వడం జరిగిందన్న. ఇచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ కట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ అయిన ఎర్ర అప్పలనాయుడు ఆ బిల్డింగ్ కట్టడానికి వచ్చి ఒక రేకుల షెడ్ సిమెంట్ వేసుకోవటానికి చెప్పి ఒక రేకుల షెడ్ వేశారన్న. ఆ వేసిన రేకుల షెడ్ని వేసిన రేకుల షెడ్కి మాకు తెలియకుండా ఇంటి పన్ను, కరెంటు బిల్లు వేసుకొని ఇది నాది అని చెప్పేసి ఈ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళు నాపై దౌర్జన్యం చేశారన్న. చేయడంతో నేను కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పదే పెట్టడంతో మళ్ళీ అక్కడి నుంచి ఆర్డీఓకి పంపించారు. ఆర్డీఓ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో నేనేమొచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి మాట్లాడితే నా పైన దౌర్జన్యం చేస్తూ గత రోజుల్లోనూ ఆ పైన ఉన్న భూమి నష్టపరిహారం కావాలంటే మాకు చెక్కులు కావాలని చెప్పేసి అడిగితే ఆ రోజు మాకు తెలియక చెక్కులు కూడా రాసిచ్చామన్న. రాసిచ్చిన తర్వాత కూడా ఈ పేర్లు మార్చారని చెప్పేసి మేము అడగడంతో ఈ రోజుకి ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఇన్ని లెటర్లు పెట్టినా స్పందించట్లేదు. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం మారింది, దయచేసి మమ్మల్ని
ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతకుముందు ఏఎంఆర్ఓ గారు వచ్చి చెక్ చేశారండి, వచ్చి సైట్ మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి. శ్యామ్ ప్రసాద్ లాస్ట్ ఫీల్డ్ మీదకి వచ్చింది అయితే శ్యామ్ ప్రసాద్ గారు వచ్చారు సార్. శ్యామ్ ప్రసాద్ గారు ఏం చెప్పారు మీకు? వచ్చి ఆయన ఫీల్డ్ చూసారా? వచ్చారు, వచ్చిన తర్వాత ఫీల్డ్ మొత్తం చెక్ చేశారు. తర్వాత మా దగ్గర ఉన్న రికార్డ్ అంతా చెక్ చేశారు. ఇది రికార్డ్ చెక్ చేశాక ఈ ఫీల్డ్ రికార్డు మ్యాచ్ అయింది, ఈ భూమి మీదే మీకే అన్ని విధాల హక్కులు చెందుతాయి, మీరు సాగులోకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారండి. తర్వాత ఏం జరిగిందో తెలీదు. నేను కొబ్బరి మొక్కలు అంతకుముందు వేస్తే కొబ్బరి మొక్కలు నరికారని చెప్పేసి గత రోజుల్లో నేను ఆర్డీ ఆఫీసులో కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్కు రెస్పాండ్ అవుతూ ఈయనేమొచ్చి ఒక ఎండోస్మెంట్ పంపించి ఈ భూమికి మీకు ఎటువంటి సంబంధాలు లేవు, క్రయ విక్రయాలు జరిగాయని చెప్పేసి నాకు లెటర్ పంపించడం జరిగిందన్న. దీనిపైన నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదన్న. మొన్న ప్రభుత్వం మారిన తర్వాత ఆనందపురం మండలం గ్రీవెన్స్లో నేను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి గ్రీవెన్స్లో ఒక లెటర్ పెట్టాను సార్. దానికి ఈ రోజు వరకు ఎటువంటి సమాధానం రాలేదండి. నేను గంటా శ్రీనివాసరావు గారి ఆఫీస్కి కూడా వెళ్ళాను సార్. అక్కడ కూడా అడిగాను. గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు అందుబాటులో లేరు, ఆయన వచ్చాక మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు వరకు ఫోన్ చేయలేదు. నేను ఈ ఫీల్డ్ మీద రానివ్వకుండా ఇక్కడ వాళ్ళ స్థానికంగా వీళ్ళు అడ్డుకొని ఊర్లో ఎవరైనా మాకు మద్దతుగా ఆ భూమి ఆల్దే అని చెప్పేసి ఎవరైనా చెప్తే వాళ్ళ ఇంటి పైన కూడా దౌర్జన్యాలు చేస్తూ ఎవరిని మాకు అనుకూలంగా మాట్లాడనివ్వకుండా భయపెడుతున్నారన్న. ఇది అయితే ఈ విషయంలో మీరు అంతకుముందు గత ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి చెప్పారు. మరి ఈ ప్రభుత్వం మాట్లాడేది వచ్చిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పబ్లిక్ గ్రీవెన్స్ అని ఏమైనా ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చానండి. తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ లో ఆనందపురం మండలంలో గ్రీవెన్స్ అయితే గ్రీవెన్స్ కూడా అర్జీ పెట్టాను సార్. నేను గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆఫీస్కి వెళ్ళి కూడా అర్జీ పెట్టాను సార్. ఈ రోజు వరకు ఎటువంటి సమాధానం రాలేదు సార్. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మా స్థలం కబ్జా చేశారో ఆయనేమో SC/ST కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. తోట నరికిన రోజు కూడా భీమిలి వెళ్ళి కేసు పెట్టాం సార్. మేము ఇప్పుడు 2 నెలల్లో కంప్లైంట్ పెడితే ప్రభుత్వంలో అయితే మాకు న్యాయం జరగలేదు సార్. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చాకైనా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ విషయంలో. ప్రస్తుతం కలెక్టర్ గారు టైంలోనే కలిసాం, డైరెక్ట్ గా ఎప్పుడు కలిసారు కలెక్టర్ గారిని? కలెక్టర్ గారిని డేట్లు గుర్తులేవు కానీ దగ్గర 4-5 సార్లు పైన ఇచ్చాను సార్. కానీ దేనికి కూడా సరైన సమాధానం ఈ గవర్నమెంట్ లో కలెక్టర్ గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? 2 సార్లు ఏం చెప్పారు మీకు? ఇదే చెప్పాను సార్. ఇది పైన ఉన్న ల్యాండ్ లోనే మా పేర్లు ఇలాగ అన్యాయంగా మార్చేశారు. కిందనున్న ల్యాండ్ లోనేమొచ్చి రైతు భరోసా కేంద్రంకి నేను 30 సెంట్లు నేను రాసిస్తే దాన్ని కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి వచ్చిన కాంట్రాక్ట్ ఇలాగ సిమెంట్ వేసుకుందాం అని చెప్పి షెడ్ వేసి ఆ షెడ్ ని మాకు తెలియకుండా సచివాలయం సిబ్బందిని వాళ్ళే మేనేజ్ చేస్తూ కరెంటు ఇంటి పన్ను వేయించుకున్నారు సార్. ఆ వేయించుకున్న తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్ కి కంప్లైంట్ ఇచ్చాను సార్. అగ్రిమెంట్ కూడా రైతు భరోసా కేంద్రం అగ్రిమెంట్ ఇచ్చామండి. ఈ APIAC కోసం అడిగితే ఇప్పుడున్న MRO ఏమో దాని గురించి అయితే మాకు తెలియదమ్మా, ఈ కింద దానికి మాత్రం ఇలా అతనికే సపోర్ట్ చేస్తూ వైసీపీ నాయకులకే సపోర్ట్ చేస్తూ వాళ్ళ వైపే మాట్లాడుతున్నారండి. ఇంకా పైగా మమ్మల్ని బెదిరిస్తున్నారండి SC/ST కేసులు పెడతామని. సాగు చేసుకున్నప్పుడు ఆయన తీసుకొచ్చేస్తే మా MRO వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని జరుగుతుందండి. జరిగినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇది రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడం తోటి నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి తర్వాత టీడీపీ ప్రభుత్వం చూసి ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారిని చూసి మాకు కొద్దిగా నమ్మకం కలిగింది. మాకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగింది. ఇప్పుడు వరకు అయితే మమ్మల్ని ఎంత బెదిరించారో ఆ బెదిరించిన దానికి నేను బయటికి రాలేక మా కుటుంబ సభ్యులతో నేను ఇంటికాడే భయపడుతూ అలా కలెక్టర్ ఆఫీసులకి MRO ఆఫీసులకి తిరిగాను తప్ప ఫీల్డ్ మీదకి వస్తే మమ్మల్ని కొడతామో చంపుతామో అని చెప్పేసి బెదిరించడంతో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఎవరైతే మా స్థలం కబ్జా చేశాడో ఆ ఎర్ర అప్పలనాయుడు అన్న అతను అక్కడ పని చేసుకుని ఉన్నాడు కదండి, ఆయనేమో మమ్మల్ని బెదిరించేవాడండి. మా స్థలం మీద కూడా రానివ్వకుండా చేసేవాడండి. SC/ST కేసులే పెడతామని చెప్పేసి. ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి మేము బయటకు వచ్చి ఈ రోజు ఏదో మా బాధలు మేము గవర్నమెంట్ కి చెప్దామనే ఉద్దేశంతో వచ్చాము. ఈ చెప్పిన దానికి కొద్దిగా రెస్పాండ్ అయ్యి మాకు ఏదో న్యాయం చేస్తారని చూస్తున్నాం. గంటా శ్రీనివాస్ గారు ఈ రోజు కానీ న్యాయం చేయలేని ఇదే మా ఆఖరి ఆశగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు తిరిగి మా కాళ్ళు అరిగిపోయి ఈ ప్రభుత్వం మారింది మాకు న్యాయం చేస్తారని చెప్పేసి
మాకు ఒక నమ్మకం కలిగి ఇది ఆఖరి ఆశగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. లేదంటే ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము ఏదో ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం అయిందండి. లేదు సార్, మాకంటే ఏ ఆస్తి లేదు. మా మామగారు ఇచ్చింది ఇదే భూమి సార్. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమొచ్చి గొడవ చేసి మనుషుల మీదకి జనాలు తీసుకొచ్చి చాలా భయభసం ఇప్పటికైనా సరే మాకు న్యాయం జరగకపోతే ఇదే భూమిలో మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా మేము రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే మాకు ఇది తప్పితే మాకు వేరే బతుకు తెరువే లేదు. మేము ఎక్కడెక్కడో ఏదో కూలీ నాలి చేసుకుని బతుకుతున్నాం. మాకు ఏదో కాస్త కోస్త ఆధారం ఉన్నది అంటే ఇది ఒకటే. ఈ ఒక్కదాన్ని కూడా మా దగ్గర నుంచి దౌర్జన్యంగా వైసీపీ ప్రభుత్వంలో లాక్కున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆఖరిసారిగా చివరాశగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేని పక్షంలో ఇదే భూమిలో ఇక్కడే ఏదో పురుగుల మంది తాగి ఇక్కడే చనిపోతాం. అప్పుడు ఏం జరగాలన్నది అదే జరుగుతుంది. మరి అంతకు మించి మేము ఏం చేయలేమన్నా. మేము ఇంకా కోర్టు ఘాట్లు చేసి కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక కూడా లేదు.